అందరికీ నమస్తే. కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ దగ్గర మాట్లాడదాం అనుకుంటున్నాను. కేరళలో ఒక మనిషికి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు చుట్టుపక్కల చాలామంది వచ్చారు, కానీ హెల్ప్ చేయడానికి కాదు, వీడియోలు తీసుకోవడానికి, షూట్ చేయడానికి, ఫోటోలు తీసుకోవడానికి మాత్రం వెళ్ళిండ్రు. సో అట్లా చేసే క్రమంలో ఆయనకు హాస్పిటల్ తీసుకోవడానికి లేట్ అయింది. లేట్ అయినప్పుడు ఇక్కడున్న ఫోటోలు తీసుకునే వాళ్ళు, వీడియోలు తీసుకునే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయిపోయినందుకు ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. సో వీళ్ళకు కెమెరాలు, లైకులు, వీడియోలు వచ్చినాయి, కానీ మనిషి ప్రాణం అయితే పోయింది. సో కాబట్టి మీరు హెల్ప్ చేయడానికి వెళ్ళండి, మొబైల్ తీసుకెళ్ళకండి. అట్లా వెళ్ళే బదులు మీరు అటు సైడ్ వెళ్ళకున్నా పర్లేదు, అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు. మీరు వెళ్తే మాత్రం మొబైల్ షూట్ చేయడానికి మాత్రం వెళ్ళకండి. ఫస్ట్ అతనికి ఫస్ట్ ఎయిడ్గా ఏదైనా లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒక ప్రాణం కాబట్టి. కేరళలో వీళ్ళు చేసిన ఒక తప్పు వల్ల, చుట్టుపక్కల వాళ్ళు చేసిన తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది. కాబట్టి ఎవరైనా వెళ్తే హెల్ప్ చేయడానికి వెళ్ళండి, మొబైల్ తీసుకెళ్ళకండి. మొబైల్ తీసుకెళ్తే అటు సైడ్ వెళ్ళకండి, వేరే వాళ్ళు చూసుకుంటారు. కానీ కనీసం లోకల్ ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్కి వెళ్ళే వరకైనా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది, బ్లడ్ బ్లీడ్ అవుతుంది కాబట్టి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయకుండా కెమెరాలు తీసుకెళ్తే మనిషి లేట్ అయిపోతే మనిషి బతకడు. సో కేరళలో జరిగింది ఇదే. సో ఈ విషయం తెలుసుకొని వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వీడియోలు తీయడానికి ప్రయత్నం చేయకండి, ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేయకండి. కనీసం వాళ్ళకి హెల్ప్ చేయండి. ఫస్ట్ ఎయిడ్కి హెల్ప్ చేస్తే వాళ్ళకి ప్రాణం కాపాడితే తర్వాత మీరు చూసుకోవచ్చు. ఇట్లాంటి వాటిల్లో వీడియోలు, కెమెరాలు అవసరం లేదని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఉండేది అయితే లైక్ చేయండి, ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ప్రాణం విలువ పోయింది తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇట్లా చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ.